అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. జనసేన పార్టీ ఈ పార్టీ యొక్క ప్రస్థానం దశాబ్ద కాలం దాటింది. అయితే ఈ పార్టీ పెట్టిన కొత్తలో చాలామంది దీంట్లో ఉన్న యువత అంతా కూడా అందరూ పిల్ల బ్యాచ్లే, కనీసం ఓటు హక్కు కూడా లేని వాళ్ళే ఈ పార్టీలో ఎక్కువ ఉన్నారు. ఇటువంటి వాళ్ళతో ఎంతకాలం ఈ పార్టీ ముందుకు కొనసాగుతుంది, అసలు ఎటువంటి మార్పును వీళ్ళు తీసుకొస్తారు, పవన్ కళ్యాణ్ యువతను రెచ్చగొడుతున్నారంటూ చాలామంది హేళన చేశారు, వెక్కిరించారు. అయితే 100 మంది యువతతో ఈ దేశ భవిష్యత్తును మార్చివేయగలను అన్న నమ్మకంతో ముందుకెళ్ళినటువంటి స్వామి వివేకానంద గారి స్ఫూర్తినే పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. తన జనసేన పార్టీ పోరాట ప్రస్థానంలో యువతరానికి ఏ సంపదను విడిచిపెట్టాం, యుద్ధము రక్తము కన్నీరు తప్ప, బాధలు గాయాలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం మోసం తప్ప అంటూ గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినటువంటి వాక్యాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆ యువతలో ఒక చైతన్యాన్ని రగిలించారు. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం అంటూ జనసేన పార్టీ జెండాను పట్టిన ప్రతి యువత కూడా నాడు రామునికి వానర సైన్యం వలె పవన్ కళ్యాణ్ గారి వెన్నంటే నిలిచారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని కొన్ని లక్షల మంది యువత ఎదురు చూశారు. అయితే పవన్ కళ్యాణ్ గారిని తామనుకున్న స్థాయిలో చూడలేకపోయినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక సముచిత స్థానంలో చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు యువత కోసం ఎంత బలంగా ముందుకు నిలబడగలరు, ఎంత బలంగా వెళ్ళగలరు అనేది ఆయన చేస్తూ వస్తున్నటువంటి ఒక్కొక్క పనులో స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని చెప్పినట్టు చిలకలూరుపేటలో ఒక స్కూల్కి వెళ్ళడం, అక్కడ విద్యార్థుల యొక్క సమస్యలను తెలుసుకొని అక్కడ విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ స్కూల్లో లైబ్రరీ లేకపోవడము, అదేవిధంగా ల్యాబ్ లేకపోవడము, ఇట్లాంటి విషయాలు తెలుసుకుని అక్షరాల 25 లక్షల రూపాయల ఖర్చుతో విద్యార్థుల కోసము అటు కంప్యూటర్ ల్యాబ్ని ఇటు లైబ్రరీని సైతం ఏర్పాటు చేశారు. ఇక ఇదే రీతిలో కడపలో పర్యటించినప్పుడు దాదాపుగా ఒక 1400 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఒక మున్సిపల్ స్కూలులో విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి లోటుపాట్లను చూసి అక్కడ ఒక స్మార్ట్ కిచెన్ ని సొంత నిధులతో ఏర్పాటు చేశారు. మరి మొన్నటికి మొన్నైతే మంగళగిరిలో కానిస్టేబుల్ యొక్క నియామక పత్రాలను అందించే సమయంలో ఒక అభ్యర్థి తమ గ్రామానికి రోడ్డు కావాలని చెప్పని ఆ స్టేజ్ మీద అడగగానే ఆ కార్యక్రమం ముగిసే లోపే అదే సభా ప్రాంగణం సాక్షిగా ఆ ఊరు రహదారి నిర్మాణానికి దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచంలోనే మన దేశాన్ని ఒక స్థాయిలో నిలబెట్టినటువంటి అంధుల మహిళా భారత కెప్టెన్ దీపికా గారి యొక్క స్వగ్రామానికి దాదాపు 3 కోట్ల రూపాయల నిధుల్ని ఆ గ్రామంలో రహదారి నిర్మాణానికి ఇలా మార్నింగ్ అడిగారు లేదా అలా సాయంత్రానికి ఇచ్చేశారు. అంతేకాదు ఆయన యొక్క సొంత ఖర్చులతో దాదాపు 84 లక్షల రూపాయల యొక్క ప్రోత్సాహకాన్ని మొత్తం టీంకి అందించారు. ఇక ఎన్నికల పోరాటం సమయంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకుంటూనే వస్తున్నారు. ఒకానొక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటే యూనివర్సల్ హెల్త్ పాలసీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోల్డర్ అందరికీ కూడా 2.5 లక్షల నుంచి దాదాపు 25 లక్షల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. అంతేకాదు ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఏలూరు జిల్లాలోని జగన్నాథపురంలోని నరసింహస్వామి ఆలయానికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ సందర్భంగా ఆ ఆలయ అభివృద్ధి కోసం 30 ఎకరాల భూమిని కేటాయించడము, అదే విధంగా 8 కోట్ల పైగా నిధులని ఆలయ అభివృద్ధి కోసం మంజూరు చేశారు. మరో విషయానికి వస్తే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని అనేక రీతిలో తెలంగాణలో కొంతమంది రాజకీయ నేతలు విమర్శిస్తూ వచ్చారనమాట. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు టీటీడీ సిఫార్సుతో అక్షరాల 30 కోట్ల రూపాయల నిధుల్ని తెలంగాణలోని కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి అయితే కేటాయించారనమాట. ఇప్పుడు అనండి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి సంబంధం ఏంటని, పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థులకు సంబంధం ఏంటని, పవన్ కళ్యాణ్ గారికి కానిస్టేబుల్కి సంబంధం ఏంటని, ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తన జేబులో నుంచి కావచ్చు తన యొక్క అధికారాన్ని ఉపయోగించి కోట్ల రూపాయల దానాలు చేసేటప్పుడు ఎవ్వరూ కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారిని పల్లెత్తి మాట కూడా అనే అవకాశమే లేదు. మరి ఈరోజు చూసుకుంటే యావత్ రాజకీయాలని ప్రక్షాళన చేయాలి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి బలమైన సంకల్పాన్ని నమ్మిన యువత యొక్క నమ్మకాన్ని పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టారంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కాబోలు పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి వస్తే బాగుండు, పవన్ కళ్యాణ్ గారు మా గుడికి వస్తే బాగుండు, మా బడికి వస్తే బాగుండు, మా ప్రాంతానికి వస్తే బాగుండు అని చెప్పని యావత్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి పరిపాలనను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. సో మొత్తానికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.